కౌంటింగ్ ప్రారంభమైంది. 8 గంటలకే ప్రారంభమైంది. చూసుకోవచ్చు మనము ఇక్కడ మూడంచెల భద్రతా వ్యవస్థ, అటు పోలీస్ సిబ్బంది ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్ ఒక్కరిని మాత్రమే లోపలికి పంపించిన పరిస్థితి. అదే విధంగా కౌంటింగ్ ఏజెంట్ అందరినీ కూడా ఒక అభ్యర్థికి ఒక ఏజెంట్ మాత్రమే లోపలికి పంపించారు. ఖచ్చితంగా పాసులు చాలా కఠినంగా పాసులు ఉంటేనే లోపలికి పంపించారు. తద్వారా మీడియాకు కూడా ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఇది మనం సుస్పష్టంగా చూసుకోవచ్చు. ఇక్కడ పార్కింగ్ కూడా బయట ఏర్పాటు చేసి ఇక్కడ నుంచే చాలా క్లియర్ పరిశీలిస్తూ అందరినీ కూడా లోపలికి పంపిన పరిస్థితి. మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇద్దరు ముగ్గురు సీఏలు ఉంటూ మిగతా వారు పోలీస్ సిబ్బందిని పెద్ద మొత్తంలో పెట్టుకుంటూ ఇక్కడ కౌంటింగ్ దగ్గర పటిష్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్ ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళాలి, మిగతా వారిని లోపలికి పంపించేది లేదు. మొదటగా 1, 4, 7, 11 అట్లా ఒక 4 వార్డులు ఫస్ట్ మొదటగా లెక్కింపు జరుగుతుంది. తద్వారా మిగతా వార్డులకు సెకండ్ టైం జరుగుతుంది. కాబట్టి ఎవరెవరైతే నలుగురు ఉన్నారో వారిని మాత్రమే మళ్ళీ వీళ్ళందరినీ కూడా కౌంటింగ్ ఏజెంట్లందరినీ కూడా ఒక టెంట్లో వేసి ఆ టెంట్లో ఉంచి ఎవరైతే కౌంటింగ్ ఏ వార్డులు అయితే ముందు జరుగుతాయో వాళ్ళని మాత్రమే లోపలికి తీసుకొని ఆ కౌంటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళని బయటికి పంపించి మిగతా కౌంటింగ్ వార్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే లోపలికి పంపిస్తారు. అట్లే ఈ విధంగా సాయంత్రం వరకు అంటే ఈ మధ్యాహ్నం వరకు అందరూ కూడా కౌంటింగ్ ఏజెంట్ అందరూ కూడా అక్కడే ఉండాలి. కౌంటింగ్ లో పూర్తి స్థాయి అయిపోయేంత వరకు కూడా చాలా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేసి చాలా కఠినమైనటువంటి ఇది ఇక పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తున్నారు సిబ్బంది. 136 కేంద్రాల్లో ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ లో 20,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ చేస్తున్నారు. మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రానికి ఫలితాలపైన స్పష్టత రానుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికైతే జరగనుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. ఇక ఈ ఫలితాలకు సంబంధించి నల్గొండ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందిస్తారు. కౌంటర్ కేంద్రం నుంచి పుల్లారావు, కౌంటర్ కేంద్రాల వద్ద పరిస్థితి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ భద్రతా వ్యవస్థ ఏ విధంగా ఉంది పుల్లారావు? ముఖ్యంగా వివిధ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు ఉన్నారు. వారికి సంబంధించిన కూడా పుల్లారావు, మీ ఆడియో మీట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి.